రాజు గారు, మీరు కూడా ఇండస్ట్రీలో కాలు పెట్టిన దగ్గర నుంచి పరుగు 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 తీస్తూనే ఉన్నారు. అసలు ఏంటి సీక్రెట్ అండి? నేను ఎప్పుడు పరిగెట్టలేదండి. అంటే సక్సెస్ తో పరిగెడుతూ ఉన్నారు, అలానే ఉన్నారు. రిలాక్స్ గా కూర్చునే ఉన్నా. ఓకే, ఈ 5 పాత్రలు మీకు ఎలా అనిపించాయండి? మీరు మర్చిపోయాను, మీరు ఆ చిత్రలహరి చూసారు కదా? అప్పుడు పుట్టలేదు. నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ వచ్చినప్పుడు ఇంకా పుట్టల. మరి ఎప్పుడు పుట్టారు మరి? అది ఇప్పుడు డాల్బీ డీజీ అన్ని అట్మాస్ అప్పుడు పుట్టాను. కానీ సార్ అప్పటి నుంచి ఇప్పుడు అసలు ఎలా ఇంత ట్రీట్మెంట్? ఇప్పుడే మా శివగారు అంటున్నారు, నువ్వు తక్కువ చేసుకున్నంత మాత్రాన పెద్ద ఏజ్ తగ్గుద్దా, నువ్వు శివలో యాక్ట్ చేసావు అని చెప్పారు. దాంతో ఇంకా సరే విరమించుకున్నాను. ఓకే సార్, ఈ సినిమా గురించి చిత్రలహరి అంటే మీకోసమే సార్. అప్పుడు చిత్రలహరి మీరు చూడలేదు కదా, అందుకని ఆ చిత్రలహరి టైటిల్ ఇప్పుడు వెండితెర మీదకి వచ్చేసింది అనమాట మీకోసం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. లాస్ట్ ఇయర్ నాకు గుర్తుండి ఇదే రోజు వైజాగ్లో మైత్రి మూవీస్ మన చిట్టుబాబు సినిమాకి సక్సెస్ మీట్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే మైత్రి మూవీస్ మా తేజ్ బాబు సినిమాకి ఉన్నాను. ఆ సినిమా కూడా ఈ సినిమా కూడా ఆ సినిమా ఆడాలని, రంగస్థలం అంత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఉండండి రా బాబు మాట్లాడిన నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, చాలా గమ్మత్తైన క్యారెక్టరు. ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ కావాలని మైత్రి మూవీస్ వాళ్ళ ప్రొడ్యూసర్ని బతిమాలి నేను డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఆయన రాసే మాటలు నాకు బాగా ఇష్టం. ఆ మాటలు నేను పలకాలని చెప్పి బలవంతంగా మా ప్రొడ్యూసర్ని బలవంతం పెట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా తేజ్ బాబు, తనతో ఎప్పుడు నాకు తను అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం కాంబినేషన్ చేశాను తేజ్ బాబుతో. పవర్ స్టార్కి బాగా ఇష్టమైన వ్యక్తి తేజ్ బాబు. ఎక్కువ తేజ్ బాబు గురించి పవర్ స్టార్ చెప్తూనే ఉంటాడు. ఇంకా తేజ్ బాబు నాకు పర్సనల్గా బాగా ఇష్టం. చాలా మంచి హృదయం ఉన్నవాడు. ఒక్క నిమిషం. తేజ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. తను చాలా ముఖం ఎంత అందంగా ఉంటుందో, హృదయం దిల్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమా తనకి చాలా మంచి సినిమా. ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య తన సినిమాలు ఆడలేదు, 2-3 సినిమాలు. బట్ అది నిజంగా ఒక యాక్టర్కి ఫెయిల్యూర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బిగినింగ్ కెరియర్లో ఎప్పుడు జరిగినా అది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు మనకి ఫిల్టర్ అయిపోతారు. సక్సెస్కి చాలా బంధువులు ఉంటారు. సో ఫేక్ ఫ్రెండ్స్ అందరూ మాయమైపోతారు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. అది కెరీర్ బిగిన్లో జరిగితే ఏ ఆర్టిస్ట్కైనా ఏ డైరెక్టర్కైనా చాలా అదృష్టం. అది మనలో మనలో మన మిస్టేక్లు ఉన్నాయి, సరిదిద్దుకోవచ్చు, మన మెచ్యూరిటీ వస్తుంది. బట్ ఈ సినిమా నుంచి తేజు ఇస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. ఏంటిది? హిట్ ఆర్ ఫ్లాప్ వి లవ్ సాయి తేజ్. ఎస్, నాకెందుకో దాహం వేస్తుంది, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను.
ఆ గాజు గ్లాసులో టీ వేస్తే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగితే ఏమో ఏదైనా అవ్వచ్చు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరికీ, మా మైత్రి ప్రొడ్యూసర్స్ నన్ను రికమెండ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం సుకుమార్ గారు కూడా వాళ్ళే రికమెండ్ చేసి బ్రహ్మాజీని పెట్టుకోమన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. ఇప్పుడు హేమంత్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం అనుకుంటా, అలా ఉంది. హే గైస్, వాట్సాప్ హైదరాబాద్, బాగున్నారా? బిఫోర్ దట్ సౌండ్ పీపుల్ కొంచెం మానిటర్స్లో వాయిస్ ఓపెన్ చేయరని మాట్లాడితే నాకే వినిపించట్లా. మానిటర్లో కొంచెం మైక్ ఓపెన్ చేయండి. హలో, సూపర్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. దీనికి అరవాలి ఫస్ట్ హ్యాపీ ఉగాది. దాని తర్వాత మా చిత్రలహరి సాంగ్స్ అన్నింటినీ సూపర్ డూపర్ హిట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీస్ అంటే మా హోమ్ బ్యానర్లో అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, రవి గారు, నవీన్ గారు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. వీ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ కిషోర్ తిరుమల గారు, మీరు ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు కానీ మీ సబ్జెక్టులు అండి, ఇందాక ఆయన అన్నట్టు చాలా హార్ట్ టచింగ్గా, చాలా అందరూ టచ్ అయిన సబ్జెక్ట్స్ మీరు టచ్ చేస్తూ మా అందరి హృదయాలను కూడా టచ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పటివరకు ఇది 3వ సినిమా మేము చేస్తున్నాం. అండ్ 3 కూడా ఆడియో బ్లాక్ బస్టర్స్ అండ్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తీశారు ఆయన. ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మన సాయి తేజ్ తను ఫస్ట్ ప్రోమోలో చెప్పినట్టుగా తను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ ఈ సినిమాకి వస్తుందని మేము అందరం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఒక సినిమా ఎంత బాగుంది అనే దానికంటే ఎంత సిన్సియర్గా ఉందనేది ఎప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఈ సినిమా చాలా సిన్సియర్గా తీశారు, చాలా సిన్సియర్గా చేశారు అందరూ. అండ్ ఈ ఫస్ట్ సాంగ్ ఆయన చెప్పిన సిచ్యువేషన్ ఒక ఫెయిల్యూర్లో ఉన్న అబ్బాయి ఒక కుర్రోడు పాడే సాంగ్ అని చెప్పారన్నమాట. సరే అని స్టార్ట్ చేసి అలా కంపోజ్ చేస్తూ ఆ పాట కూడా నేనే రాశాను. అప్పుడు సుక్కుబాయ్ నాతో సుక్కుబాయ్ వినిపించా ఒకరోజు ఆ సాంగ్, డార్లింగ్ ఈ సాంగ్ ఏంటంటే సరదాగా ఫెయిల్యూర్ మీద సాంగ్ చేశానంటే, ఫెయిల్యూర్ మీద నువ్వు సాంగ్ రాసావా, నువ్వు ఫస్ట్ నుంచి సక్సెస్లోనే ఉన్నావుగా అని జోక్ చేశారు. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషికి సక్సెస్ వెనకాల కంటిన్యూస్గా ఒక లేయర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటూనే ఉంటుంది, అది ఉంటూనే ఉండాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేది నా గాఢమైన నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజులుగా అంటే అది ఏ పనైనా కావచ్చు, మార్నింగ్ లేచిలోనే డైలీ జిమ్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ వెళ్ళాం, వేరే పని చేస్తుంటాం, ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం, కానీ జిమ్కి వెళ్ళాలనే పనిలో మనం ఫెయిల్యూర్. అలాగే వేరేదేదో చేయాలనుకుంటాం. నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, అది వెళ్ళట్లేదు, 4 క్లాసులు వెళ్తాను మానేస్తాను, రావట్లేదు. అంటే నేను మ్యూజిక్లో సక్సెస్ కావచ్చు కానీ స్విమ్మింగ్లో నేను ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అని పిలువబడడం సిగ్గుపడాల్సిన విషయం అయితే డెఫినెట్గా కాదు. అదే ఈ పాటలో నేను చెప్పాలనుకున్నాను. ఈ పాటలో ఇంకోటి ఏంటంటే చాలా వర్త్ ఉన్న చాలా టాలెంటెడ్ కుర్రోడు తనకు అవకాశం రాక అవకాశం వెతుక్కునే ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనేది చెప్తూ హీఈస్ వర్త్ ఇట్ బట్ ఈస్ నాట్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అనేది ఆ పాటలో రావాలనుకుని రాసిన లిరిక్స్. ఎందుకంటే నేను ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం చాలా సాంగ్స్ హిట్ చేస్తాం, చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఇవన్నీ ఓకే, బట్ ఇది నిజంగా చాలామంది జీవితానికి సంబంధించిన పాటని నేను ఫీల్ అవుతున్నా. దాన్నే కొంచెం స్టైలిష్గా కామెడీగా చెప్పామన్నమాట, ఎటకారంగా మనం అలా ఉంటాం అలా. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని చూశాను, చాలామందిని చూశాను, అది చాలా టాలెంటెడ్ ఉంటారు, బట్ ఇంకా ఎక్కడో ఆ సక్సెస్ ఇంకా రాలేదనే ఒక ఫీలింగ్తో బాధపడుతూ ఉంటారు. అందులో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ ఎ సేయింగ్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్ అనేది. ఇది చాలా చిన్నగా చెప్పారు కానీ ఇందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది. అంటే మనం వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే కన్ఫర్మ్గా సాధిస్తాం అనేది ఈ సినిమా ఒక ముఖ్య మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సార్, చాలా అందంగా చెప్పారు. అండ్ సాయ్, యూ కిల్డ్ ఇట్, యూ జస్ట్ రాక్డ్ ఇట్. చాలా అందంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా సిన్సియర్గా పర్ఫామ్ చేశారు సాయ్. హీస్ గోన్ టు గెట్ అ బిగ్ నేమ్ ఫర్ దిస్. అండ్ సునీల్ గారు, ఐ రియలీ ఎంజాయిడ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. రికార్డింగ్ చేస్తున్నాం, మీ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ సాయి పర్ఫార్మెన్స్ కానీ అండ్ సునీల్ గారు ఈ సినిమాలో ఉండడం కానీ రెండు కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే కళ్యాణి, యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ యూ లుక్ లవ్లీ ఇన్ ద ఫిల్మ్. అండ్ పేతురాజ్, నివేతా పేతురాజ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్స్.
అండ్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీ అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి, అందరూ ఎంతో అందంగా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ all the best, though I'm also part of the team. I wish Chitralahari, all the team, and all the best. And మీ అందరూ కలిసి చిత్రలహరిని బ్లాకో బస్టర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీ డిఎస్పీ. థ్యాంక్స్ లాట్ గైస్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా చిత్రలహరి గురించి చెప్పాలంటే మా మైత్రి మూవీస్ గురించి చెప్పాలి. అది ఇందాక నేను సుక్కుబాయ్ కూర్చొని వచ్చే డైరెక్టర్లు అందరిని లెక్కేసుకుంటున్నాం. సో ఎవరెవరు వచ్చిన గెస్టులు అందరూ మొత్తం అందరూ మైత్రి మూవీస్లో ఉన్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అందరూ. సో అంటే ఇంతమంది చేస్తున్నారంటేనే మైత్రి మూవీస్ ఎంత పెద్ద సంస్థ, ఓ రకంగా మైత్రిలో ఒక సినిమా చేద్దాం అందరం అనుకునే స్థాయికి వెళ్ళిపోయిన సంస్థ ఇది. మంచి సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు, మంచి కాంటెంట్ ఉన్న సినిమాలన్నీ చేయాలని వాళ్ళ తపన. ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను మా మైత్రి సంస్థని. తర్వాత మా కిషోర్ ఎప్పటి నుంచో మేము రైటర్గా ఉన్నప్పుడు మా దగ్గర పనిచేశాడు కిషోర్ తిరుమల. చాలా రా టాలెంట్ ఇతను, తిరుపతి కుర్రోడు. నా పెళ్లి దగ్గరుండి చేయించాడు, అన్ని పనులు పూర్తి చేసి కిషోర్ తిరుపతిలో. చాలా రా టాలెంట్ కిషోర్ది. అంటే నాకు ఎప్పుడు ముచ్చటేస్తే కిషోర్ని చూసినప్పుడు, అంటే వెరీ న్యాచురల్ టైమింగ్, దాన్ని సినిమాటిక్ టచ్ ఇవ్వకుండా బయట ఎలా మాట్లాడుకుంటామో అంతకంటే రియలిస్టిక్గా ఆ ఫ్లో అంత బాగుంటుంది కిషోర్ది. ఏమాత్రం పొల్యూట్ అవ్వలేదు కిషోర్, ఎప్పటికీ పొల్యూట్ అవ్వద్దు, ఇలాగే ఉండు, సేమ్ టైమింగ్ కావాలి ఇప్పుడు. అంత మంచి టాలెంట్ కిషోర్. చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా చిత్రలహరి కంటే కూడా ఇంకా మంచి సినిమాలు చేయగలడు. అండ్ ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు వచ్చిన కథ చెప్పారు నాకు. నాకు తేజు చాలా కావలసిన మనిషి నాకు. అంటే వెరీ హానెస్ట్ పర్సన్, హానెస్ట్ యాక్టరు, హానెస్ట్ పర్సన్. అంటే అంత మంచోడంటే ప్రతి సినిమా అప్పుడు నాకు చివరిలో ఒకసారి సినిమా చూసి డిస్కస్ చేస్తాడు. ఇంకా చూస్తారా, ఇంకొకసారి వినండి, ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. తేజు నాకు అందుకే నాకు చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా హానెస్ట్ యాక్టర్ కావాలి ఈ కథకి అన్నప్పుడు, తేజు అని వీళ్ళు చెప్పినప్పుడు ముందు ఎవరో తెలియదు నాకు, బట్ పర్ఫెక్ట్ చాయిస్ ఈ కథకి తేజుకు మించిన హానెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేరు ఈ సినిమాకి. తేజు కోసమే రాసినట్టుంది కదా. నిజంగా లైఫ్లో సక్సెస్ కోసం ఎంత పాటుపడతామో మనందరికీ తెలుసు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ ఈ సినిమాతో చాలా చాలా పెద్ద సక్సెస్ చూస్తావు తేజు నువ్వు. అండ్ మా డిఎస్పి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఇంకా చెప్పి బోర్ కొడుతుంది నాకు. యాజ్ యూజువల్ చాలా చాలా గ్రేట్ ఆల్బమ్, అన్ని పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రేమ వెన్నెల సాంగ్ అయితే చాలా హాంటింగ్గా ఉంది నాకు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రూ అండ్ కళ్యాణి అండ్ నివేద గారు, ఆల్ ది వెరీ బెస్ట్. లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్. I wish the entire cast and crew all the very best. Thank you. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ తిరుమల చిత్రలహరి అని ఇంత మంచి టైటిల్ పెట్టినందుకు, మళ్ళీ ఇక్కడ డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆ కాలానికి వెళ్ళి చిత్రలహరిని గుర్తించుకున్నారు. సో అందరూ మా ఏజే అని శివాని నవ్వుకున్నాం. అండ్ కిషోర్, నీ సున్నితత్వం అనేది సినిమాల్లో నేను శైలజ కానీ తర్వాత కానీ అంటే ఎంత సెన్సిటివ్ అంటే, నాకు టీజర్కి వాయిస్ ముందు చెప్పమన్నారు, చిన్న ఒక 2 లైన్స్ ఉంటే చూస్తే ఏంటంటే వేరే వాయిస్ ఉంది, అది లౌడ్గా ఉంది. తర్వాత అనుకోకుండా చూస్తే కిషోర్ వాయిస్ ఉంది, చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంది.
నేను తను ఇమిటేట్ చేశాను అనమాట, ఇదే బాగుంది కదా అని. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్ టైమింగ్ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. సో తన సినిమాలన్నీ కూడా అంత సున్నితంగా చెప్తూనే సినిమాల్ని ఇంత శివ సినిమా చూడండి, శివ కమర్షియల్ సినిమా అయినా సరే అందులో ఒక స్పేస్ ఉంటుంది, టైమింగ్లో చాలా సైలెన్స్ ఉంటుంది. సో తనలో చాలా పెద్ద సైలెన్స్ ఉంది, దాన్నే సినిమాలుగా తీస్తున్నాడు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ కిషోర్, ముందు ముందు చాలా మంచి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తాను నీ గురించి. థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. నవీన్ గారు అంత హైట్ ఉంటారు, రవి గారు కూడా అంత ఆల్మోస్ట్ అంత హైట్ ఉంటారు కానీ కనిపించరు. సో ఇప్పుడు శివ చెప్పినట్టు మైత్రి మూవీస్లో చెక్ వచ్చిందంటే ఈరోజు ఏ డైరెక్టర్ రిజెక్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో చెక్ వచ్చిందని వెంటనే పట్టుకొచ్చి సినిమా చేస్తారు. ఆ స్థాయికి ఎదిగింది సినిమా అనేది, మైత్రి మూవీస్ సంస్థ అనేది. అండ్ చాలా అంటే మేమందరం సొంత సంస్థ ఫీల్ అవుతాం కాబట్టి చాలా అందంగా ఉంది ఆ విషయంలో. మోహన్ గారు అంత ఆయన ఎంత ఎత్తుంటారో అంత ప్యాషన్ ఉంది వాళ్ళకి. అలాగే రవి గారు రవి గారు అంత కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మోహన్ గారు అంత లాభాలు కావాలని కోరుకుంటారు, అంతే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో అయితే ముగ్గురు కలిసి ఫ్రాంక్గా చెప్పంటే ఈ సినిమాకు ఉగాది పచ్చలాగా అనమాట. సో అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ సంస్థలో చేయడానికి. సో విష్ ఆల్ ది బెస్ట్ మోహన్ గారు, రవి గారు, నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి, సాధారణంగా తమిళ హీరోలే ఉంటారు. ఎలా అంటే ఒక సినిమా కోసం అంటే నేను కొంచెం అడిగాను, సాయి కొంచెం లావుగా కనిపిస్తున్నావు కదా సినిమాలో అంటే, ఈ సినిమాలో ఒక లూజర్ ఎలా ఉండాలనేది తను అంటే ఇలా కనిపిస్తే మన ఆడియన్స్ ఏమనుకుంటారని అనే లేకుండా, ఏమాత్రం లేకుండా నిస్సంకోచంగా తను కొంచెం లావు కనిపించడానికి, ఒక లూజర్లా కనిపించడానికి సిద్ధపడ్డాడంటే కంగ్రాచులేట్ సాయి. అట్ ద సేమ్ టైం నాకు అంటే సో ఇదే సాయి ఒక 1 month తర్వాత ఎలా ఉంటాడు చూడండి. నో ద ట్రాన్స్ఫర్మేషన్, ఒక హీరో సినిమా కోసం కష్టపడే విధానం. అండ్ ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఈ సినిమా అలాంటి క్యారెక్టరే ఒకటి అంగీకరించి ఈ సినిమా చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ ఉంది, ఒక సీన్ ఉంది కిషోర్ చెప్పినప్పుడు, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. అలాగే మై ఫ్రెండ్ డైరెక్టర్ స్పెషల్ డిఎస్పి మ్యూజిక్. డిఎస్పికి ముందు మా మ్యూజిక్ తెలిసేది, డిఎస్పి తర్వాత నాకు మ్యూజిక్ అనేది తెలియకుండా పోయింది, ఎందుకంటే తన మ్యూజిక్ అయిపోయాడు. సో ఇదే విషయం చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరికినప్పుడు, అందులో మంచి సిచ్యువేషన్స్ దొరికినప్పుడు తనకన్నా గొప్పగా సినిమా అర్థం చేసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఉండడు. సో అంత గొప్పగా మ్యూజిక్ ఇవ్వగల సామర్థ్యం ఉంది తనకి. ఏ రేంజ్కి అయినా సరే, ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా అలాంటి మ్యూజిక్ని తీసుకురాగల సామర్థ్యం ఉంది. సో అలాంటి మంచి పాటలు ఈ సినిమాలో కుదిరాయి. అండ్ థ్యాంక్ యూ డిఎస్ దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నివేద, కళ్యాణి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కార్తీక్ ఘట్టమనేని నాకు ప్రామిసింగ్గా ఇప్పుడున్న సినిమాటోగ్రఫర్లో చాలా ప్రామిసింగ్గా కనిపించే వ్యక్తి. ఆల్ ది బెస్ట్ కార్తీక్, ఎందుకంటే తక్కువ తెలుగు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు మంచి వాళ్ళు. సో అందులో నువ్వు చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తీక్. అందరికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మీడియా వారికి, ముఖ్య అతిథులకి, మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఫస్ట్ సార్ థ్యాంక్ యూ. ఇక్కడ ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శివ గారు చెప్తాను. శివ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సార్ రాసిన సీన్ పేపర్స్ చూసేటప్పుడు మనం కూడా ఇలా రాయాలి అంటే అంత నీట్గా ఉండేదన్నమాట. అంటే స్క్రీన్ మీద చూడడానికంటే ముందే పేపర్ మీద అంత నీట్గా ఉండేది. సో యువర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ బీయింగ్ ఏ రైటర్. అండ్ సుకుమార్ గారి గురించి చెప్పాలంటే, సార్ పాటలన్నీ వింటుంటే ప్రతి పాటలోనూ ఒక కాన్సెప్ట్, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక పాటలో మన కథ ఎంతైనా చెప్పచ్చు అని ఆయన పాటలు అంతా వినేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజువల్గా ఆర్యా 2లో ఒక్కో పాటలో ఒక కథ ఉండేది. సో నేను పాటలు ట్రై చేస్తానంటే ఇట్స్ యువర్ ఆల్సో బిగ్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టైటిల్ చిత్రలహరి పెట్టడానికి మెయిన్ రీజన్ నవీన్ గారు. సార్ వాళ్ళ ఇంట్లో కారంగా ఉంటుంది భోజనం చేసి అలా వాక్ చేస్తూ వస్తుంటే టైటిల్ ఏమనుకుంటున్నారంటే చిత్రలహరి అనుకుంటున్నాను సార్, బట్ ఇంకా కన్ఫర్మ్ ఏమనుకుంటే ఇంత మంచి టైటిల్ ఏంటండి రిజిస్టర్ చేశారన్నారు. లేదు సార్ తర్వాత చూద్దామంటే వెంటనే ఫోన్ చేసి రిజిస్టర్ చేయించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ రవి గారు, సో మీ ఇచ్చిన ఫ్రీడమ్ థ్యాంక్ యూ సో మచ్. మోహన్ గారు, మరి హాస్పిటాలిటీ, చెర్రీ గారు ఆల్వేస్ ఫాలోయింగ్ ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ దేవి గారు,
ఒక సినిమా మనం షూటింగ్ ఎంత అయిన తర్వాత రిలీజ్కి ముందు ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అని ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్. సో నా 3 సినిమాలు కూడా చేసేసాను. ఇంకా రిలీజ్ ముందు ఎనర్జీ కావాలి ఏంటి అని చూస్తే ప్రతిసారి ఒక అసెట్గా నిలిచింది మీ మ్యూజికే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ కార్తిక్ జస్ట్ కెమెరామెన్గా కాకుండా కూడా కథతో పాటు ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ హెల్ప్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు ఎప్పుడు ఏదడిగినా చూడ వెంటనే కావాల్సిన వీళ్ళు అందుబాటు హీ అరేంజ్ ఎవ్రీథింగ్. అండ్ అన్నిటికంటే మించి శ్రీకర్ ప్రసాద్ గారు మనం ఎంత చేసినా సరే ఒక సీనియర్ బ్రెయిన్ అనేది లేకపోతే కరెక్ట్ గైడ్ చేయడానికి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో డార్లింగ్ సాయిధరం తేజ్, నాకు తేజ్ హీరో కాకముందే నేను రైటర్గా ఉన్నప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం, మంచి జోక్స్ నవ్వుకుంటూ చాలా సరదాగా. నాకు వచ్చి ఇట్లా సాయి గారికి ఏదైనా కథ ఉందా అంటే నేను అనుకున్నాను, లేదండి ఆయన కమర్షియల్గా ఒక ఎనర్జీ అలా ఉంది కదా, మనదేమో సెటిల్ అని ఉంటుంది మరి అంటే సరే ఒకసారి కథ చెప్తాను అని చెప్పి కథ చెప్పాను. చెప్పిన వెంటనే ఆయన అది నా గురించే విన్నట్టు ఉంది డార్లింగ్, నన్ను నేను చూసుకుంటున్నాను, చాలా దగ్గరగా ఉంది, నాకు బాగా నచ్చింది అన్నారు. నేను చాలా దగ్గరగా ఉన్నాను, అంతా ఒకటే పొజిషన్ ఉంది, సో ఖచ్చితంగా కొట్టాలి. సో డైరెక్టర్ హీరోని కాకుండా ఒక ఫ్రెండ్లీగా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ నివేదా పేత్రాజ్, ఈ క్యారెక్టర్ కోసం నేను 4-5 అంటే ఇంచుమించు బాలీవుడ్ కాదు కానీ ఇక్కడ అందరి కథలు చెప్పేసాను నేను ఆ క్యారెక్టర్. అంటే లవ్ ఇంట్రెస్ట్ లేదు, రకరకాల ఎక్స్క్యూజెస్, అంటే ఎవరో బిలీవ్ చేయలేదు. బట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత అనిపించింది నాకు నిన్న, సో షీ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. తర్వాత కళ్యాణి, గర్ల్ నెక్స్ట్ డోర్, చాలా పర్ఫెక్ట్గా లహరి అనే క్యారెక్టర్ని పర్ఫెక్ట్ తను తీసుకొని చాలా బాగా చేసింది. అండ్ సునీల్ అన్న చేస్తారు అనుకోలేదు, అంటే లేదు తమ్ముడు నాకు నీ మీద నమ్మకం ఉంది, నీ టైమింగ్ నాకు ఇష్టం చేద్దాం అన్నారు. సో ఆయన కంట్రిబ్యూషన్ కానీ బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ పోసాని గారు చాలా మంచి క్యారెక్టర్. అండ్ సుదర్శన్, హిమజ, తేజు, ఎవ్రీవన్. సో ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి, ఖచ్చితంగా ఇష్టం మీ అందరికీ నచ్చుతుంది నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఫస్ట్. అలాగే ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారికి ఆయన రిథమ్కి డ్యాన్స్ చేయాలని చాలా కలలుగానే ఉండండి, అవకాశం దక్కింది. అయితే ఇది ఎలా ఉందంటే ఫిక్స్ అది మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటే దిష్టి తగులుతుందని కొంచెం తక్కువ చెప్తున్నాను. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సక్సెస్ అండి, అది నేను కూడా నమ్ముతాను. నేను ఫస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అండి, నాకు ప్రైజ్ రాలా. అంటే అన్నాను ఆ రోజు ఇక్కడ ఫెయిల్ అయ్యాను కదా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి, సక్సెస్సే, అది అక్కడికి వెళ్ళి కొడతా అన్నా. దేవుడి దయ వల్ల నేను ఏ ఫిలిమ్స్ని అయితే లవ్ చేశానో కాలేజీలకి స్కూళ్ళకి వెళ్లకుండా ఆ ఫిలిమ్సే నాకు జాబ్ ఇచ్చినాయి. అలాగే మీలో ఉన్న యాంబిషన్ని, మీలో ఉన్న కోరికని మీరెవరు కాంప్రమైజ్ చేసుకోవద్దు, ప్రయత్నిస్తూ ఉండండి, ఏదో రోజు వచ్చేది సక్సెస్సే మీ అందరికీ కూడా, రియల్లీ. అండ్ ఇందాక నన్ను కూడా యాక్చువల్గా పంచది కట్టుకొస్తే బాగుంటుందేమో కదన్నా నువ్వు అని అన్నారు. అంటే తేజు చుట్టూ అయితే 4 ఆ బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు, మా పంచి ఎవడన్నా లాగేస్తే ఇంటికి ఎలా వెళ్తాం, అంత గురించి భయ్యా నీలా రిస్క్ చేయలేదు నేను. అయితే ఈ సినిమాలో నాది ఒక క్యారెక్టర్ వచ్చి మంచి క్యారెక్టర్ అండి. నేను రియల్ లైఫ్లో కూడా అబద్ధాలు ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా చదువుకునే రోజుల్లో మేము ఎప్పుడన్నా ఈవినింగ్ అయితే ఎవడన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే సేమ్ ఇదే సెటప్, గ్లాస్మేట్స్ అందరం. అలా ఈ సినిమాలో నన్ను గ్లాస్మేట్ సాంగ్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఒక 2 గ్లాసుల తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, మనకి అది కనపడదు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నామని. ఆ కాన్సెప్ట్లో చేశానండి నేను మా ఊర్లో చాలామందిని చూశానండి అలాగా. ఒకసారి మీరు రిథమ్ వేయండి ఆ రెండిట్లకి భయ్యా, గ్లాస్మేట్స్ రిథమ్ అయ్యి భయ్యా, నేను చూపిస్తాను ఆ డిఫరెన్స్, నేను చూపిస్తాను మామూలుగా.
భయ్య. ఇది స్టేజ్ డ్యాన్స్. మీ అందరికీ మేము కనపడాలని అలా ఎక్స్ప్రెషన్ పెట్టి అలా చూసి వాళ్ళకి కూడా అలా అనేది స్టేజ్ డ్యాన్స్ భయ్య. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వచ్చేది మనతో మనం రియల్గా మనసులో బ్రెయిన్లో చేసే డ్యాన్స్ భయ్య. ఇప్పుడు నేను చేసేదే కరెక్ట్ డ్యాన్స్ 2 గ్లాసుల తర్వాత. మీకు తెలుసా నేను లోపల మైకేల్ జాక్సన్ కంటే బాగా డ్యాన్స్ చేశాను, కానీ మీకు అది కనపడలా. అంటే నాకు తెలుసుగా ఆ కాన్సెప్ట్తో వెళ్ళామండి సాంగ్లో ఆత్మాని డ్యాన్స్లో చేస్తున్నామని. సో ఈ సాంగ్ ద్వారా మేము ఏం చెప్పామంటే మనందరం ఎప్పటికైనా సరే చీర్స్ కొట్టుకోవాలి, గ్లాస్మేట్స్ అవ్వాలి, టీ 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 తాగాలండి. అది మెయిన్. తిరుమల కిషోర్ గారు డైరెక్టరు, నాకు ఫస్ట్ నుంచి చాలా బాగా తెలుసు. ఆయనలో ఆ మిడిల్ క్లాస్ మనస్తత్వం, అప్పటి అనుభవాలు, అప్పటి ఫీలింగ్స్ అవి చాలా ఎక్కువ. ఆయనకి వెటకారం కూడా టూ మచ్. ప్రతి మాట ఎటకారంగా మాట్లాడతారో నేను కూడా ఆయనతో మాట్లాడలేను. అన్న అదంతా సినిమాలో పెట్టన్నా అంటే ఓ చిన్న 2-3 పెడుతున్నాడు ఆయన. నెక్స్ట్ సినిమా మొత్తం వెటకారం పెట్టన్నా ప్లీజ్. ప్రతి డైలాగ్లో వెటకారం ఉంటుంది మాట్లాడే దాంట్లో. ఆ ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ సీన్లో ఉంటాయి అన్ని సీన్లు కామెడీ. అంత మంచి టైమింగ్. అండ్ ఎదిగే కొద్ది హైట్ మన గుమ్మం తగలకూడదంటే ఒదిగి ఉండాలంటండి, అప్పుడు ఎంతో ఎత్తుకు ఎదుగుతామంట. సో దాని నిదర్శనం కిషోర్ నిజంగానే ఆ సింప్లిసిటీ అది. ఇక సాయి గురించి నేను చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ సాయిని లవ్ చేసిన మెగా ఫ్యాన్స్లో నేను ముందుంటా. ఎందుకంటే సాయిని చూసి నాకు డైరెక్షన్ చేయాలనిపించేది. తన హీరో అవ్వకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, తర్వాత యాక్టర్గా చేశాను. తర్వాత సాయిని చూసినప్పుడు తమ్ముడు ఎప్పటికైనా నిన్ను పెట్టి నేను బేబత్సమైన సినిమా తీసేస్తాను అనివాడిని అత్తమని. అయితే ఈ ఉగాది ద్వారా మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఫస్ట్ తేజ్ అంటే మనందరికీ అంత ఇష్టం కదా. ఈరోజు ఫంక్షన్లో తేజ్ని చూడండి, వాళ్ళ అమ్మగారితో వచ్చారు. పెద్దలను గౌరవించినంత కాలం మనం 100 ఏళ్ళు బతుకుతాం. అది ఎలాగని మీరు అనుకోవచ్చు, చెప్తా. మామూలుగా మనకి 10 ఏళ్ళు వేస్ట్ అవుద్ది ఎక్స్పీరియన్స్. అదే వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి 1 ఇయర్లో అయిపోద్ది, 10 ఇయర్స్. మనకి టైం సేవ్ అవుద్ది. ఆ రకంగా 10 సంవత్సరాలు బతికినా పెద్దోళ్ళ మాటలు వింటే 100 సంవత్సరాలు బతికినట్టు. మనం ఎవరి మాట వినకుండా వెళ్తూ ఉంటే 100 సంవత్సరాలు బతికినా సంవత్సరమే బతికినట్టు, అంత అనుభవం వస్తుంది మనకి. అందు గురించి మీరందరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించండి. ఇంకా మైత్రి మూవీస్ అంటే ఏదో మా సొంత సంస్థలాగా అయిపోయింది ఫ్యాక్ట్. అయితే ఎప్పుడు కూడా రవి గారు ఉన్నారు, ఆయన తమ్ముడు రవి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చిన్నపిల్లలోనే ఉంటారు, అదిగో నవ్వుతూ ఉంటారు ఆయన, ఆయనతో సరదాగా ఉంటుంది. ఇంకా నవీన్ గారు ఉన్నారంటే అవెంజర్స్లో హల్కో చేత్తో గుద్దితే ఈయన చెక్కుతో గుద్దుతారు అంతే. ఇంకా మోహన్ గారు అయితే ఆయన అలాగే కూల్గా ఉంటారు. అప్పుడప్పుడు సెట్స్కి వచ్చి అలా కూల్గా చూసి మోహనంగా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన దగ్గర మనం మనశ్శాంతి పొందొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అలాగే నేను చాలా సంవత్సరాల తర్వాత చాలా మంచి కామెడీ క్యారెక్టర్ ఇందులో చేశానండి. నిజంగానే అర్థవంతమైంది. ఆ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి తిరుమల కిషోర్కి, అలాగే తమ్ముడు సాయిధర్మ తేజ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరో రాయిందే ఎవడో ఏమి చేయలేడండి. అలాగే ఈరోజు హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎందుకనంటే ఆ మాట భయ్యా, జనరల్గా ఆడియో ఫంక్షన్ ఇంత ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీ రిలీజ్ అని పేరు మర్చాం అంతే. అందు గురించని నీ రిథమ్కే కదన్నా ఇందాక నుంచి కొట్టుకుంటే అందరూ నీ రిథమ్కే, నీ పాటలకే. యు ఆర్ ద హీరో టుడే. ఓకే, అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. ఈసారి నేను తెలుగులో మాట్లాడుతున్నా.
ఫస్ట్లీ నాకు నేను మా అమేజింగ్ టీమ్కి థ్యాంక్స్. ఫస్ట్లీ నాకు నేను అమేజింగ్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుంది. కిషోర్ సార్, సార్ లహరి లాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సాయి తేజ్, నివేదా, ఓకే, సాయి తేజ్, నివేదా, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, and my DOP Karthik sir, thank you so much for all the laughs on set. Naveen sir, Ravi sir and Mohan sir, my 3 movie makers, my amazing producers. మీ ప్యాషన్ ఫర్ సినిమాకి అండ్ మీరు ఈ సినిమాలో ఈ స్టోరీ మీద పెట్టిన ఆ నమ్మకంకి థ్యాంక్స్. అండ్ డిఎస్పి సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ మోర్ అమేజింగ్ ఆల్బమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేమ వెనిలా అండ్ ఎస్పెషలీ మీరు రాసిన ఆ లిరిక్స్ కోసం నా క్యారెక్టర్ గురించి. ఆఫ్ కోర్స్ అందరూ ఆ పాట వెన్నెల కిషోర్ గారు గురించి అన్నీ అనుకుంటున్నారు అయినా కానీ మా అందరి ఎఫర్ట్ ఈ సినిమాలో ఉంటుంది. అండ్ ఐఎమ్ ఎస్పెషలీ ఎక్సైటెడ్ బికాజ్ ఈసారి నేను సొంతం వాయిస్లో డబ్బింగ్ కూడా చేశాను. సో Lahari has my heart, my soul, my body and my voice, and I really hope you like her. I hope you guys watch this movie on the 12th. It's a movie about how small relationships matter in our lives, and definitely me exams tarvata this will be a great way to spend your summer. So theaters lo kaludam, okay na? Okay, thanks. Mega fans andarki namaskaram. I'm so happy for Tej. The love you guys are showing him, I can see that. Failure or success, we love you. I'm so jealous of you, Tej, honestly. Good going, guys, honesty. That's very good. Ugadi Subhakankshulu. About Chitra Lahari, I want to start off with thanking my 3 movie makers, all the producers, Ravi Garu, Naveen Garu, CV Mogan Garu, Cherry Garu. Thank you so much for this opportunity. Chitra Lahari is so close to my heart. Kishore sir, it's an honor to be part of your film. See, again, hit or flop, we love Sai Tej. I'm so jealous, seriously. Very good, guys. Thank you so much. Kishore sir, a heroine has to be so lucky to be part of your film because the way you write your heroine's characters, just, oh my God, I want to be many more part of your films. DSP Garu, next time you do music for my film, I want to dance. Like, I really want to dance it all out. I'm a great fan of your voice and great fan of your music, sir. Sukumar sir, I watched Rangasthalam and oh God, I loved it. Thank you so much, Sukumar sir, Shiva sir, for being here, and all other co-stars. Sai Tej, you're a wonderful man. You respect women and you respect your work. So it's an honor to be working with you. Sorry. And Kalyani, it's amazing to have Vanilla Kishore sir. I had a lot of combinations with him. Such an honor to be working with them as well. So Chitra Lahari is releasing on 12th of April. I want all of you to go and watch the film and support us, all you mega fans, and yeah, thank you. That's it. I'm sure you'll enjoy it. So please do watch it in theaters. Thank you. చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మా
మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చేసిన మా చీఫ్ గెస్ట్ సుకుమార్ గారు, శివ కోటాల గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా ఒక్క నిమిషం అని మాట్లాడినామండి. థ్యాంక్ యూ. ముందుగా శివ కోటాల గారికి, సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా ఫస్ట్ అందరికీ స్టేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసండి వాళ్ళు సపోర్ట్ చేశాను కాదండి. సినిమా స్టార్టింగ్ టైం నుంచి సుకుమార్ గారు, శివ కోటాల గారు బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఎప్పుడైనా మాకు డౌట్స్ వచ్చినా కానీ, మాకు ఏమైనా ఇది వచ్చినా కానీ, చిన్న కన్విక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, శివ గారి దగ్గరికి కానీ, సుకుమార్ గారి దగ్గర కానీ వెళ్తే మాట్లాడితే మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు, చాలా బూస్ట్ని ఇచ్చారు మా సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, శివ గారు అండ్ సుకుమార్ గారు. బిన్ రియలీ గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, సివిఎం గారు, రవి గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చరి గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి, అంటే బేసిక్లీ నాకు మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు చాలా స్పెషల్ అంటే 6 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్. సో మైత్రి మూవీ మేకర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఒక మంచి సినిమా చేస్తున్నందుకు. అలాగే దాని తర్వాత మా డైరెక్టర్ కిషోర్ నాకు తను ఎప్పటి నుంచో పరిచయం, తను రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను తను కలిసి మా ఫ్రెండ్ సినిమాకి తను రైటర్గా పనిచేసుకుని అక్కడ సెట్లో ఉన్నప్పుడు కలిసేవాళ్ళం. చాలా తెలియని ఒక ఫ్రెండ్లీ మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ టైంలో. అది అలా గ్రో అయ్యి నేను ఇలా యాక్టర్ అయ్యాను, తను డైరెక్టర్ అయ్యి ఈ జర్నీలో అలా కలుస్తాను చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో బట్ వెరీ హ్యాపీ. కిషోర్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు, దాంట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మా కెమెరామ్యాన్ కార్తిక్ చాలా కష్టపడుతుంటాడు, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కానివ్వండి. అండ్ ఈ సినిమాకి అండ్ ఈ ఫంక్షన్కి మెయిన్ హీరో డిఎస్పి బ్రో. ఈయన ఫస్ట్ ఫిలిం నుంచి నేను ఐఎమ్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అండి, హ్యూజ్ ఫాలోవర్. మీరు నమ్ముతారో నమ్మరు, మీ ఫస్ట్ మ్యూజిక్ దేవి, దానికి ముందర వచ్చిన ఇంకో సినిమా, ఆ క్యాసెట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. సో ఆ క్యాసెట్స్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను దేవి అన్న మ్యూజిక్కి. అండ్ మై మదర్స్ విష్ దట్ ఐ వర్క్ విత్ దేవి అన్న, అది ఈ సినిమాతో కుదిరింది. సో థ్యాంక్ యూ సో మచ్ దేవి అన్న ఫర్ గివింగ్ us such a lovely album and such lovely music. ఎందుకంటే మాకు ఫస్ట్ వెళ్ళేది మ్యూజిక్ కాబట్టి దాని నుంచి ఎంత పాజిటివ్ వచ్చిందో మీరు ఇచ్చిన పాజిటివిటీ బేసిక్లీ బికాస్ ఆఫ్ దేవి అన్న. థ్యాంక్ యూ సో మచ్ దేవి అన్న, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం వస్తున్నా. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. దాంట్లో లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అండ్ దేవి అన్నకి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. చంద్రబోస్ గారు నాకు లాస్ట్ సాంగ్ ప్రయత్నమే ఆ సాంగ్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు అండ్ శ్రీమణి గారు. అండ్ ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేసిన యష్ మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే ఈ సినిమాలో ఎక్కువగా డాన్సులు అలా కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక తాగిన తర్వాత కానీ, తన లవ్లో ఉన్నప్పుడు కానీ, తన ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కానీ అలా కొరియోగ్రాఫ్ చేశారు దినేష్ మాస్టర్ అండ్ యష్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల్ అన్నతో సినిమా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది నాకు. ఆల్మోస్ట్ నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు తను సినిమాలు చూసి నువ్వే కావాలి, ఆ టైం నుంచి నేను ఎప్పటి నుంచో సునీల్ అన్నతో పనిచేయాలనుకుంటా ఉన్నాను. అండ్ ఈ సినిమా ద్వారా అది ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ అన్న. నాకు అంటే మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే అన్నా తమ్ముళ్ళ బాండింగ్లా ఉంటుంది. బట్ సినిమాలో ఆ బాండింగ్ వల్లే మా ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయింది. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ సునీల్ అన్న ఫర్ దట్. అండ్ వస్తాను, తప్పకుండా వస్తాను, అక్కడికే వస్తాను తప్పకుండా. సో దాని తర్వాత అంటే ఇది మా సినిమా గురించి చెప్పిన తర్వాత మీ దగ్గరికే వస్తా తప్పకుండా. తర్వాత కాస్త ఓపిక ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఈ సునీల్ గారి తర్వాత చూసారా ఇవాళ మర్చిపోయాను ఏం మాట్లాడాలి. ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి నేను చెప్పాలండి.
ఎందుకంటే 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా వస్తుంది. సో వాళ్ళ గురించి నేను తప్పకుండా చెప్పాలి. సో కొద్దిగా ఓపిక పట్టండి ప్లీజ్, రిక్వెస్ట్. సో ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఈ గ్యాలరీ చూస్తే అర్థమైపోతుంది. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీరు ఎవరెవరుతున్నారో వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో మీతో షేర్ చేసుకోవాలి అన్న ఒక థాట్ మా టీం గురించి. సో అందుకని కొద్దిగా ఓకే. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో పనిచేసిన మిగతా వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ అన్నతో ఐ బీన్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ అండ్ తనతో పనిచేశాను. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ పోసాని గారితో తెలియకుని ఒక గుడ్ ఫీలింగ్ ఆయనతోటి. ఆయన ఈ సినిమాలో నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఆయన చూస్తుంటే నాకు ఒక మిడిల్ క్లాస్, మీలో ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు అందరూ కనెక్ట్ అవుతారు, మదర్స్ కనెక్ట్ అవుతారు ఆయనకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనతో చేసినందుకు. అండ్ మా హీరోయిన్స్ కళ్యాణి అండ్ నివేతా పేత్రాజ్, వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ దే వర్ వెరీ వెరీ సపోర్టివ్ టు ద హోల్ టీమ్. ఎప్పుడు ఎక్కడ లేట్ అవ్వకుండా మాకు టైంలో ఫినిష్ చేసినందుకు. అండ్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ అండ్ లవ్లీ కోస్టార్స్ నివేత అండ్ కళ్యాణి. సో ఎస్, ఇంకా వస్తే మా అందరికీ వచ్చేస్తాను భయ్యా. మామూలుగా ఇంతమంది నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ థ్యాంక్ యూ తమ్ముడు. బట్ ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్, మీ ప్రేమ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉన్న కారణాలు మా ముగ్గురు మావయ్యలు ప్లస్ మెగా ఫ్యాన్స్. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ, ఎన్ని హిట్లు వచ్చినా కానీ మీ సపోర్ట్ ఇలాగే, మీ ప్రేమ ఇలాగే ఉండాలి. కాబట్టి నాకు అదే కావాలండి, ఇంకేం వద్దండి. అండ్ ఇందాక ఎవరో తేజ్ బాబు అంటే, ఆ తేజ్ బాబుకి వద్దండి, నాకు మీరు ప్రేమతో తేజ్ వాళ్ళు పిలవండి పలుకుతా. నాకు తేజ్ బాబు అవుతుంది ప్లీజ్. నేను గెలుచుకుంది ఏంటంటే మీ ప్రేమని. సో ప్రేమతో పిలవండి, నాకు బాబు రెస్పెక్ట్ వద్దండి. ఇందాక శివ గారు తేజ్ వాళ్ళప్పుడు నాకు ఒక సొంత ఫీలింగ్ వచ్చింది. సో నాకు అదే కావాలి, నాకు ఇంకేం వద్దండి. మీ వాడిని అక్కడ ఉండాలని నా కోరిక. సో నేను ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కూడా మీ సపోర్ట్కి ఐఎమ్ వెరీ లక్కీ అండి. దానికి నేను మా ముగ్గురు వాళ్ళని నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాకు ఒకే ఆస్తి మీరు మెగా ఫ్యాన్స్. మీ మెగా ఫ్యాన్స్ని నేను డెఫినెట్లీ ఐ విల్ మేక్ షూర్ ఐ వర్క్ రియలీ హార్డ్ అండ్ మంచి సినిమాలు చేయడానికి నేను కష్టపడుతూ ఉంటాను. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఎక్కువ మాట్లాడితే దిష్టి అవుతుందండి ఆయన గురించి. ఆయన ఎంత కష్టపడతామో మనకు తెలుసు. అది అక్కడితో వదిలేద్దాం. మనం దాని గురించి నా మనసులో ఎంత సపోర్ట్ ఉందో మీ అందరికీ మీకు తెలియదు, నేను చెప్పలేను. అది అలా ఉంటేనే అదొక అందం, అలా ఉంచేద్దాం దాన్ని. సో మన క్లాస్మేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్? సో ఈ సినిమాని ఈ April 12th రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే సినిమా కూడా మీ అంచనాలకు అందుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.